వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మీకోసం మరో వెహికల్తో మీ ముందుకొచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు వెహికల్ వచ్చి మహీంద్రా ఎక్స్యూవీ 500 W10 డీజిల్ ఇంజిన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2016 మోడల్. ఇది 1,05,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. సెకండ్ కీ కూడా ఈ వెహికల్లో అవైలబుల్లో ఉంది. దీని ప్రైస్ వచ్చి 9,65,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ గారి నెంబర్ ఇస్తాను, ఆయన మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వెహికల్ గురించి. అడ్రస్ ఇంకా గూగుల్ మ్యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 4 టైర్లు కూడా కొత్తవే ఉన్నాయి, ఏమాత్రం అరగలేదు. వెహికల్కి ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు. వెహికల్ అంతా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ని మనం కీ అవసరం లేకుండా పుష్ బటన్తో స్టార్ట్ చేయొచ్చు. ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్. ఇంకా ఈ వెహికల్లో మనకి సన్ రూఫ్ కూడా ఉంది. ఈ వెహికల్లో 8 ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకున్నాయి. ఇంకా ఏబిఎస్, ఇంకా సీట్ కవర్లు కూడా కొత్తవే. మనం సైడ్ మిర్రర్స్ ఆటో అడ్జస్టబుల్ కూడా ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ ఉంది, క్రోమ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ లేదు. మనకి 4 డోర్లు కూడా పవర్ విండోసే ఇచ్చారు. స్టీరింగ్ కూడా మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి 1,05,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఇది ట్యాంపరింగ్ లేదు. మనకి ఈ వెహికల్లో ఏసీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. మనకి ఇంకా కప్ హోల్డర్, ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్తో కూడా ఉంది. ఇప్పుడు మీకు సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ వచ్చి లోపల ఉన్న చిన్న మిర్రర్ దగ్గర ఇచ్చారు. మనం అక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్లో మనకి ఏసీతో పాటు హీటర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా వెహికల్ చాలా నీట్గా ఉంది. సీట్స్ ఏమాత్రం డ్యామేజ్ లేవు. ఫ్లోర్ మ్యాట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి 7 సీటర్ వెహికల్. ఒక పెద్ద ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. మనకి రూఫ్ కూడా ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ లేకుండా, మరకలు లేకుండా నీట్గా ఉంది. ఈ వెహికల్లో బూట్ స్పేస్ కూడా 93 లీటర్స్ ఉంది. మనం ఎప్పుడైతే బ్యాక్ సీట్స్ ఫోల్డ్ చేస్తామో అప్పుడు 702 లీటర్స్ మనకి బూట్ స్పేస్ వస్తుంది. మనకి ఈ వెహికల్లో స్టెప్నీ కూడా అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ ఇంజన్ వచ్చి 2179 cc విత్ 4 సిలిండర్స్. దీని పవర్ వచ్చి 138 bhp, 3750 rpm. ఈ వెహికల్లో మనకి 70 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారు. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి మనకి 16 కిలోమీటర్ పర్ లీటర్. ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో మీకోసం చేస్తాను. నా వీడియోస్ ఫస్ట్ మీకే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.